జిల్లా రాజంపేటలోని పద్మప్రియ కళ్యాణ మండపంలో కాపుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ బలిజ కాపు జేఏసీ కన్వీనర్ కొత్తపల్లి మురళీమోహన్ అధ్యక్షత వహించారు. టీడీపీలో కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరారు. ఈ నేపథ్యంలో ఈ కాపు వేడుక సభ నిర్వహించారు. చంద్రబాబు, లోకేష్ బాబు కాపులకు న్యాయం చేయాలన్నారు. రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరగాలి. మొట్టమొదటిగా రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాలకు సంబంధించి కాపులు, బలిజులకు అందరికీ కూడా పార్టీలో సముచిత న్యాయం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే 40 సంవత్సరాల నుంచి మేము ఈ నియోజకవర్గంలో టీడీపీని నమ్ముకొని ఉన్నాం, టీడీపీతో ఓట్లు వేస్తున్నాం. మా నాయకులు కూడా చాలా ఫస్ట్ నుంచి రత్నసావతి కానీ, బ్రహ్మయ్య, పసుపులెడ్డి బ్రహ్మయ్య కానీ వీళ్ళంతా కూడా పార్టీని నమ్ముకొని పార్టీకి కృషి చేశారు. పార్టీ తరఫున ఎన్నుకోవడం కూడా జరిగింది, ఎమ్మెల్యేలు కావడం జరిగింది, రత్నసావతి గారు మినిస్టర్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా సాయి ప్రతాప్ అయితే 30 సంవత్సరాలు ఇక్కడ ఏకగ్రీవంగా బంజోల తరఫున ఆయన చేసి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అయినప్పటికీ ప్రస్తుతం ఒక 2-3 పర్యాల నుంచి మాకు కొంత అన్యాయం జరుగుతుంది. వైసీపీలో బంజోలను ఎవరు గుర్తించలేదు, బంజోలకు సముచిత న్యాయం కల్పించలేదు. మళ్ళా చంద్రబాబు గవర్నమెంట్ వస్తానని తెలిసి మేము ఎంతో సంతోషపడ్డాము. ఇప్పుడు కూడా కొంత ఈ నియోజకవర్గ స్థాయిలో మాకు సరైన న్యాయం జరగలేని ఉద్దేశంతోనే మేము మొన్న కూడా ఒక సమావేశం నిర్వహించడం అయింది. ఆ సమావేశంలో చాలామంది కూడా పాల్గొన్నారు. అయితే ఇది అంత భారీగా పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే ప్రభుత్వానికి మా యొక్క విన్నపం తెలియజేసుకునేదానికే. కాబట్టి ఈ సభాముఖంగా సుండుపల్లి నుంచి, చిన్నమండ సాన్పాయి నుంచి, ఒంటిమిట్ట టౌన్ నుంచి మన బాలయ్య, సాన్పాయి నుంచి రెడ్డయ్య, గమల వ్యక్తులు, ఒంటిమింటి నుంచి నరసింహులు, దత్తాత్రేయులు, మురళి అనే మేము ఈ యొక్క 4 మండలాల నుంచి కవర్ అవ్వడం జరిగింది. అయితే ఇంకా సిద్ధువాటము తర్వాత ఇంకా కొన్ని మండలాల్లో రాలేకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ కొన్ని కారణాల వల్ల రాలేకపోయినాము. కాబట్టి ఇప్పుడు మా మండలాల వారీగా మేము పిలుచుకొని మేమందరం కూడా మా బలిజలకు ప్రభుత్వము ఈ టీడీపీ గవర్నమెంట్లో సముచిత న్యాయం చేసి మండలాల వ్యాప్తంగా మండలంలో ఉన్నటువంటి సబ్ లీడర్స్ అంటే లీడర్గా కొన్ని వ్యవస్థ కొంత కేడర్లో ఉన్నటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ, మండల ఉపాధ్యక్షులు కానీ, కార్యదర్శులు కానీ, ఇంకా కొన్ని డైరెక్ట్ పదవులు కానీ ఇవన్నీ కూడా మా బలిజలకు ప్రాధాన్యత చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తాము. దాని ఉద్దేశంగానే మీ అందరూ కూడా మీడియాకు సమన్వయంగా తెలియజేసుకోవడం ఏంటంటే, మీడియాకు కూడా ఒక విషయం చెప్తున్నాము. గత వైసీపీ గవర్నమెంట్లో మాకు నిజంగానే న్యాయం జరగలే. ఈ టీడీపీ వస్తానే మేము అందరూ మా వాళ్ళు కాపులు, బలిజోళ్ళు అంతా కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి రాజంపేట నియోజకవర్గంలో ఏకగ్రీవంగా బలిజోళ్ళు పదవులు అనుభవించినారు. ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఇప్పుడు కూడా ఒక సముచిత న్యాయ ఉద్దేశంతోనే మొన్న మాకు ఇన్ఛార్జ్ ఇవ్వాలని కూడా ఒక మీటింగ్ పెట్టాము. ఆ మీటింగ్లో కూడా చాలామంది మా వాళ్ళు వచ్చి పాల్గొని జయప్రదం చేసినారు. ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మా బలిజల తరఫున రాజంపేట నియోజకవర్గం 6 మండలాల తరఫున మేమంతా కూడా దయ ఉంచి మాకు అన్ని మండలాల్లో పదవులు కానీ ఒకటి ప్రభుత్వం తరఫున ఏమొచ్చినా కూడా మాకు సముచిత న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మేమందరూ ఈ సమావేశం నిర్వహిస్తున్నాము. కాబట్టి మీరు దీన్ని ఇప్పుడు మేము మండలాల తరఫున కొంతమంది పిలుస్తాము, పరిశీలన చేస్తాము. వాళ్ళు కూడా మేము అందరం కలిసి నిరసన చేస్తాము.